గుడ్ మార్నింగ్ అండి. ఇదొచ్చేసి ఇంకా రైస్ లేకుండా కట్టె పొంగలండి. చాలా బావుంటది. ఇది టిఫిన్ కిందను ప్రసాదం కింద కూడా మనం తయారు చేసి పెట్టుకోవచ్చమాట. చాలా అంటే చాలా బావుంటది. అలా తింటుంటే నోట్లో కరిగిపోతదన్నమాట. అంత టేస్ట్‌గా ఉంటది. ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా వచ్చేసి ఇంకొక చిన్న కడాయి అయితే తీసుకున్నానండి. ఒక హాఫ్ కప్ అయితే ఇంకా పెసరపప్పు తీసుకున్నాను. ఇది చక్కగా ఫ్రై చేసుకోవాలి. లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బావుంటదండి. ఒకసారి ట్రై చేయండి. ఇది ఇంతవరకు ఎవరు చేయలేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చేస్తే కనుక కామెంట్ పెట్టండి. నేను కూడా చేశాను. ఇలా నాకు కూడా తెలుసు అని కామెంట్ పెట్టండి. చాలా బావుంటది. ఇంక ఇది ఇలాగైతే లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఫ్రై చేసేసుకొని ఇంకా దీన్నైతే ఇంకా పక్కకు తీసేసుకోవాలండి. చాలా టేస్ట్ బావుంటది. చాలామంది రైస్‌తో కొంచెం మంది పొద్దుటే రైస్ తినాలా అని అనుకుంటాం కదా! అలాంటప్పుడు ఇలా చేస్తే చాలా బావుంటది. ఇంక అదైతే ఒక చిన్న కుక్కర్ తీసుకొని ఇంక అందులోకైతే వేసేసాను. అలాగే ఒక కప్‌తో అయితే సూజీ రవ్వ అయితే తీసుకున్నానండి. ఇది కూడా చక్కగా కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఫ్రై చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు. కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకుంటే బావుంటది. ఇంక ఇలాగైతే ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా పక్కకు తీసేసుకోవాలి. ఒకసారి నేను చేసే విధానం నచ్చితే ట్రై చేయండి. చాలా బావుంటది. మీకు కూడా నచ్చేస్తది. కొంచెం ఇలా లైట్‌గా అయితే ఫ్రై చేసేసుకొని ఇది కూడా ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకసల మనం రైస్ అయితే కొంచెం 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 రైస్ అక్కడక్కడ తెలుస్తది. ఇదైతే అలా సాఫ్ట్‌గా వెళ్ళిపోతదనమాట. చాలా బావుంటది. ఇక్కడైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ పెసరపప్పు ఫ్రై చేసి పెట్టుకుని కుక్కర్‌లో వేసుకున్నాను కదా! ఇది శుభ్రంగా 2, 3 సార్లు కడిగైతే తెచ్చేసుకున్నాను. ఇప్పుడు అందులో అయితే ఇంకొక గ్లాస్ వాటర్ వేసేసి ఇప్పుడు ఇది మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి ఒక 3 విజిల్ వేయించేసుకుంటే చక్కగా ఉడికిపోతది. ఒకవేళ సాల్ట్ సరిపోకపోయినా తర్వాత కూడా మనం కలుపుకోవచ్చు. అందులో కొంచెం అయితే ఆయిల్ వేసాను. అంటే పొంగకుండా ఉండడం కోసం. పప్పు కూడా సాఫ్ట్‌గా ఉడికిపోతదనమాట. ఇంక అవన్నీ వేసేసి ఒక 3 విజిల్లయితే వేయించేసాను. చక్కగా పప్పు అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇప్పుడు ఒక 3 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను నేను. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంది కనుక అందులో అంటే ఒక కప్పుకి ఒక 4 కప్పులు వాటర్ వేసుకోండి. ఇందులో ఇలాగ కొంచెం వాటర్ ఉంది కదా! పప్పు ఉడకబెట్టిన వాటర్ అని చెప్పేసి 3 కప్పులు అంటే 3 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను. ఇది కొంచెం పల్చగా ఉంటే బావుంటది కనుక కొంచెం వాటర్ మనం ఏ దేనితో అయితే తీసుకుంటున్నామో దాంతో ఒక 3:30, 4 కప్పులయితే వాటర్ వేసుకోండి. ఇక్కడైతే వాటర్ అయితే వేసేసాను. 3 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇది చక్కగా మరగనివ్వాలి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక వేసిన సాల్ట్ అయితే సరిపోదు. ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్. ఇక్కడైతే ఇంకా వేయించి పెట్టుకున్న సూజీ ఉంది కదా! దాన్ని ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకుంటున్నాను. ఇదేంటంటే మరీ ఇంకా వాటర్ మరీ బాయిల్ అవ్వక్కర్లేదు. కొంచెం వేడైతే సరిపోతుంది. ఇప్పుడు ఇదొచ్చేసి ఇంక ఇందులో వేసేసుకోవాలి. సూజీ రవ్వ వచ్చేసి ఇంకా మనం పప్పు ఉడకబెట్టుకున్నాం కదా! అందులో అయితే వేసేసుకోవాలి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత. చాలా సాఫ్ట్‌గా అయితే ఉడికించుకోవాలి. గట్టిగా ఉంటే బాగోదు. సాఫ్ట్‌గా అయితే ఉడికించుకోండి. అందుకని ఒక కప్పుకి ఇంకా 4 కప్పులు వాటర్ అయితే వేశాను. చక్కగా ఉడికిపోయింది చూసారా? మనం రైస్‌తో చేసిన దానికంటే ఇలా సూజీ రవ్వతో చేసింది మరింత టేస్ట్‌గా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. మనం రైస్ అయితే ఇంకా ఏంటంటే పెసరపప్పు, రైసు 2 ఉడకబెట్టేసుకోవాలి. ఇది రైస్ కాదు కనుక సూజీ రవ్వ కనుక ఇలా ఉడికించిన తర్వాతనే ఇలా వేసుకోవాలి. 2 కలిపి కుక్కర్ పెడితే బాగోదు. అంటే దానికంత సూజీ రవ్వకంత కుక్కర్‌లో పెట్టినంత అవసరం లేదన్నమాట. ఇలా మనం బాయిల్ చేసిన తర్వాత కూడా మనం ఇలాగ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి అసలైన తాలింపయితే పెట్టుకోవాలండి. మీరు ఎలా అయితే రైస్‌తో చేసినప్పుడు పొంగల్‌కి మనం ఎలాగైతే తాలింపు పెట్టుకుంటామో అలాగైతే ఇంకా నెయ్యి, నూనె వేసేసి చక్కగా అది వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం, అల్లం చిన్నగా తురిమి చక్కగా వేసుకోండి. ఇంక అదే కడాయిలో అన్నీ ఫ్రై చేసేసాను. ఇంక తాలింపు కూడా ఇందులోనే పెట్టేశాను. అలా మన గిన్నెలు కూడా తక్కువ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. ఇక్కడైతే ఇంక అన్నీ వేసాను. పచ్చిమిర్చి, జీడిపప్పు, ఇంకా జీలకర్ర కొంచెం అయితే ఇలాగా
మిరియాలు వేసుకోండి. ఇలా మెత్తగా దంచుకున్న మిరియాలైతే వేసుకోండి. చాలా బావుంటది. ఆ స్మెల్ వచ్చేసి. ఇక్కడైతే చక్కగా ఫ్రై అయిపోయింది. ఈ తాలింపొచ్చేసి మనం ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా! అందులోకైతే వేసేసుకోండి. అదిరిపోతది టేస్ట్ వచ్చేసి. చాలా అంటే చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. ఎవరన్నా ఇది నాకులాగా ఇలా చేసుంటే మాత్రం కామెంట్ అయితే పెట్టండి. నేను కూడా ఇలాగే చేస్తానని కామెంట్ పెట్టండి. నేనైతే ఇంతవరకు ఎవరు చేయలేదని అనుకుంటున్నాను. చాలా టేస్ట్ బావుంటదండి. ఇలా వేడి వేడిగా మరి దీనికి ఏదో ఒకటి చట్నీ ఉండాలి కదా! ఇది చట్నీ కోసమైతే ముందు తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే తాలింపు చల్లారాలి కనుక తాలింపు అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని పుట్నాలు, కొబ్బరి చట్నీ అయితే చేసేసాను. దీనికి పల్లీ చట్నీ అవ్వనివ్వండి ఏదైనా కూడా బాగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. బై అండి అందరికీ.